హాయ్, వెల్కమ్ టు అవర్ వీటీ ఛానల్ అండి. ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మిల్క్ తీసుకోవాలి అండ్ అలాగే కస్టర్డ్ పౌడర్ ఒకటి, నెక్స్ట్ షుగర్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి బనానా, యాపిల్, గ్రేప్స్ అండి అండ్ వాటర్ మిలాను. మీకు కావాలితే ప్రొమోగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మా దగ్గర ఇవి ఉన్నాయి కదా అని మేము వీటితో చేస్తున్నాము సలాడ్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ చిన్న గిన్నె తీసుకోండి, అందులో పాలు వేయండి. ఓకే అండి, పాలు మరగాలండి. పాలు పొంగొచ్చేంత వరకు ఉంచుకోండి. ఫ్రూట్ సలాడ్ కదండి, ఇప్పుడు మనం అన్నీ చూపించాం కదా ఇంతకుముందు ఫ్రూట్స్, అవన్నీ సన్నగా ఇలాగా తురుముకొని ఉండాలన్నమాట. యాపిల్, క్యారెట్, పుచ్చకాయ అండ్ బనానా అండ్ గ్రేప్స్ అండి, 4 ఐటమ్స్తో చేస్తున్నాము. ఇప్పుడు 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తెచ్చుకున్నాము మేమైతే. మీకు కావాలితే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, మేము ప్రజెంట్ అయితే వెనీలా ఫ్లేవర్ తెచ్చుకున్నాం. ఈ కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి, ఈ పాల్లోని కొన్ని పాలు ఈ కస్టర్డ్ పౌడర్లో కలుపుకోవాలన్నమాట. కొన్ని పాలు తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్లో కలుపుకొని ఉంచుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 కప్ షుగర్ వేసుకోండి. కప్ షుగర్ వేసుకొని ఇప్పుడు ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా కొద్ది పాలతో కస్టర్డ్ పౌడర్, అది కలుపుకోవాలన్నమాట. సో ఇందాక పాలు మరుగుతున్నాయి కదా, షుగర్ వేసుకున్నాం కదా ఒక 1/2 కప్పు, ఇంకొంచెం పాలు మరుగుతున్నాయి. పాలు మరిగేటప్పుడు ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ ముందు కలుపుకున్నాం కదండి, సో అది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాలు దగ్గరికి వచ్చేంత వరకు మనం మరగపెట్టుకోవాలన్నమాట. బాగా ఇది థిక్నెస్ రావాలండి ఈ పాలు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, అది బాగా థిక్గా అయిపోవాలి. థిక్గా అయిపోయిన తర్వాత సో థిక్నెస్ వచ్చిందండి. థిక్నెస్ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా కిందకి పెట్టేసుకుందాం. మొత్తం చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మొత్తం చల్లారిపోయిన తర్వాత మీరు ఫ్రూట్స్ వేయండి. ఎప్పుడైనా సరే ఇంత వేడి మీద హాట్ మీద అస్సలు వేయద్దు ఫ్రూట్స్ అన్నవి, ఎందుకంటే దాని టేస్ట్కి పాడైపోతాయి. సో అందుకని చెప్పి మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్ వేయండి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాక అప్పుడు ఫ్రూట్స్ అన్నవి వేసుకోండి. 8 అవర్స్ అయ్యింది. 8 అవర్స్ అయిన తర్వాత తీసుకొస్తామండి. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాము ఉడతతోటి. యాపిల్, గ్రేప్స్, బనానా వేసానండి. మీరు పుచ్చకాయ అన్నది మీరు సలాడ్ తినే ముందు వేసుకోండి. పుచ్చకాయ అన్నది మీరు ఈ లోపల బ్లాక్ గ్రేప్స్ వేసుకోవచ్చు, దానిమ్మకాయలు వేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న అవైలబుల్తో మేము ఫ్రూట్స్ దాంతో చేస్తున్నాను. ఈ పుచ్చకాయలు అన్నది ఎప్పుడైనా సరే మీరు తినే ముందు కాలితే వేసుకొని చేసుకోవచ్చు. తినే ముందు వేసుకోండి పుచ్చకాయ అన్నది. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఒకసారి.
సో ఏమీ ఫ్రూట్ సలాడ్ ఈజ్ రెడీ. హ్యావ్ యూ టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. వీటీ ఛానల్ అండి. సో మోర్ వీడియోస్ మీకు పంపిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కూడా మాకు చెప్పచ్చు, మేము అవి సరి చేసుకుంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ.